తరతరాలుగా వచ్చిన ఆస్తులు కబ్జా చేశారని ఒకరు, బెదిరించి భూములు లాక్కున్నారని మరొకరు, ఆన్లైన్లో పేర్లు మార్చి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇంకొకరు. ఇలా గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలపై తెలుగుదేశం కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయంలో ప్రతి శనివారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బాధితుల నుంచి ఎమ్మెల్యే యారగడ్ల వెంకట్రావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదులు స్వీకరించారు. కొన్నిటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నిటిని మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. నా పేరు హరిచంద్రారెడ్డి. నేను పులివెందుల నుంచి వచ్చినాను. 15 ఎకరాల 37 సెంట్లు భూమిని 100 రూపాయల అగ్రిమెంట్ పైన ఆక్యుపై చేసుకున్నారు వైసీపీ లీడర్లే. 5 ఏళ్ల నుంచి మేము తిరిగి పోరాడుతున్నాం. మా రికార్డులు అంతా వాళ్ళకి ఇచ్చేసినాము. న్యాయం చేయమని అడగడానికి వచ్చినాం. మాది గన్నవరం దగ్గర కేసరపల్లిలో 2 ఎకరాల 30 సెంట్లు అండి. ఈ భూమికి 16 మంది రైతులు ఓనర్స్. 2022లో అడంగల్ ట్యాంపరింగ్ చేసి వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి ఎకరన్నర భూమిని ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్టర్ చేశారు. సో ఇవన్నీ మేము ఎమ్మెల్యే గారికి చెప్పామండి. చెప్తే ఆయన స్పందించి రెవెన్యూ మినిస్టర్ గారికి వాళ్ళకి సంప్రదించి రిజాల్వ్ చేస్తామని చెప్పారు. మరి ఉండేది హైదరాబాద్, భూములు మొగుల్తూరులో ఉన్నాయి. మా భూములు ఏరే పేరు మీద ఆన్లైన్ చేసి అమ్మేసుకున్నారు. పాత గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఇలా గెలబెట్టాడు. జగన్ చేశాడు, న్యాయం చేస్తానని పెట్రోల్ కూడా పోసుకున్నా కానీ న్యాయం చేయలేకపోయాడు. జగన్ ఇంటికాడనే పెట్రోల్ పోసుకున్నా సరే న్యాయం చేయలేదు. ఇది చేస్తారని ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తారని వచ్చాను. లోకేష్ బాబు గారు కలిశాను, చేస్తానన్నారు. వచ్చిన గ్రీవియన్స్లో దాదాపు 80% అన్ని ల్యాండ్ ఇష్యూలే. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి కానీ, అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీలు అక్రమ మైనింగ్ జరిగింది కానీ, లేదంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ ట్యాంపర్ చేశారని కానీ, అడంగుల్లో ఎక్కించారని కానీ, ఎక్కువ ఫిర్యాదులు ల్యాండ్కి సంబంధించి వచ్చిన పరిస్థితి. 80% ఎక్కువ ల్యాండ్ రికార్డులు ఇష్యూలు ఉన్నాయని గౌరవ మంత్రి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి. రాబోయే కాలంలో యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తొందరగా తీసుకుంటాం. వీళ్ళ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.